అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి గురించి మార్చి నెలలో వారి యొక్క పూర్తి జాతకం అయితే బయటపడబోతుంది. 1, 2, 3 తారీఖుల్లో జరగబోయేటటువంటి విషయాలేమిటి, వారికి రాబోతున్నటువంటి శుభవార్తలేమిటి, అశుభవార్తలేమిటి, వారి యొక్క దినఫలాల ప్రకారం వారికి ముందు రోజుల్లో ఏం జరగబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి అంతకన్నా ముందు ఎంతో మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయండి. అలాంటప్పుడు చాలా చికాకులు కలిగించేలా మన మనస్తత్వం కూడా మారిపోతుంది. అయితే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా, అలాంటి వారు ఒకసారి గురువు గారిని సంప్రదించండి. ఫోన్ ద్వారా మీ యొక్క పూర్తి జాతకం అయితే వారు తెలియజేస్తారు. ప్రేమ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్య కానీ, ఇలా ఏ సమస్యలకైనా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకైతే తెలియజేస్తారండి గురువుగారు. వారి ఫోన్ నెంబర్ 8338555161. మరి ఇప్పుడు తులారాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా ఏం జరగబోతుంది, అలాగే వారి యొక్క పూర్తి జాతకం అనేది ఏ విధంగా బయటపడుతుంది అనేటటువంటి పూర్తి విషయాల గురించి ఈరోజు మనం తులారాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ తెలుసుకుందాం. తులారాశి వారికి శని 5వ స్థానమైనటువంటి ఈ యొక్క కుంభరాశిలోకి, రాహు 6వ స్థానమైనటువంటి మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరిస్తూ ఉండగా, ఈ యొక్క అష్టమ దశలో అంటే అష్టమ స్థానమైనటువంటి గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట. అంటే గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. గురుగ్రహం అనేది మనిషికి చాలా అంటే చాలా బలమైనది కాబట్టి, చాలా ప్రత్యేకమైనది. గురుగ్రహం అనేది ఏ రాశి వారికైనా కానీ అనుకూలంగా కనుక ఉన్నట్లయితే వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా సవ్యంగా జరుగుతాయి. మరి తులారాశి వారు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవాలండి. ఎందుకు అనంటే వీరికి గురుగ్రహం అనేది చాలా అంటే చాలా బలంగా అనేది ఉండబోతుంది అనమాట. అయితే వీరికి ఇంత బలంగా వీరికి ఉండడం వలన ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వీరికి ఈ 3 రోజులు 1, 2, 3 తారీఖుల్లో వ్యాపార పరంగా కానీ, ఏదైనా కొత్త సంస్థలు ఇప్పుడే మొదలు పెట్టుకున్నా కానీ, కొత్త పనులు ఏదైనా చేపట్టినా కానీ, బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కానీ, లేదా ఎక్కడైనా కానీ వీరు అంటే పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా కానీ అన్ని రకాలుగా కూడా మీకైతే లక్కీగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చు. మరి వీరి యొక్క గురువు యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల 100% అనేది మీకైతే చాలా అనుకూలంగా ఉంటుంది, అద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని ఏదైనా కానీ కొత్త పనులు అయితే మీరైతే ఈ 3 రోజులు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆర్థిక సమస్యలు ఇప్పటి వరకు ఏమైనా కానీ మీకు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉన్నట్లయితే ఇకపై మీకు ఆ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలండి తులారాశి వారికి. అయితే ఇక విద్యారంగానికి విషయానికి వస్తే మాత్రం ఈ యొక్క తులారాశి వారికి ఏదైతే అంటే విద్యాపరంగా విద్యార్థులు ఎవరైనా చదువుతూ ఉంటే తులారాశి వారు సంబంధించిన వారికి అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కూడా చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారం చేసే వారికి కూడా మహా అద్భుతంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే తులారాశి వారికి 3 రోజుల్లో కూడా కనిపించడం లేదండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇకపై ఏ సమస్యలు ఉండవు. అయితే మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరు తప్పకుండా కొన్ని నిజాలైతే తెలుసుకోవాలి. అవేంటంటే తులారాశి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు పట్టిందల్లా కూడా మీకు బంగారం అవుతుంది. అయితే తులారాశి వారికి ఈ కాలం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే శని భగవానుడి వలన, శనిదేవుడి వలన, అంటే ముఖ్యంగా శని 5వ స్థానమైనటువంటి కుంభరాశిలో నడుస్తూ ఉండడం వలన మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మిమ్మల్ని అంతకుముందు ఎవరైతే ఎగతాళి చేశారో వారు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా, అంటే ఆ అబ్బాయి సెటిల్ అయిపోయాడు లేదా ఆ అమ్మాయి సెటిల్ అయిపోయింది అని చెప్పేసి ఈ యొక్క తులారాశి వారి గురించి అయితే చెప్పుకుంటారండి. ఇక రాహు అంటే రాహువు 6వ స్థానమైనటువంటి మీనరాశిలో సంచరించడం వలన మీకు ఈ యొక్క రాహుగ్రహం అంటే రాహు వలన విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో ఉన్నతమైనటువంటి విద్య అనేది ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి వెళ్ళే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ఏదైనా కానీ ఒక ప్రయాణం విదేశానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ప్రయాణం పడే అవకాశాలు అయితే వీరికి చక్కగా కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగే ఇక కేతువు కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నందువలన ఆధ్యాత్మిక విషయాల పట్ల, అంటే ముఖ్యంగా వీరికి
ధ్యానానికి సంబంధించి కానీ, యోగానికి సంబంధించి కానీ, లేదంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాల వలన మీకు చాలా మేలు జరుగుతుంది. అలాగే ఏదైనా కానీ ఆధ్యాత్మిక పరంగా మీరు వెళ్ళినట్లయితే సరిగ్గా మేము ధ్యానం చేయాలి అని చెప్పి కూర్చున్నా, లేదంటే యోగా నేర్చుకోవాలనుకున్నా కానీ ఇలా ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అవి నేర్చుకోవడం వలన కూడా మీ జీవితంలోకి ఒక మంచి మార్పు అయితే మీకు తప్పకుండా వస్తుంది. ఇక ఈ గ్రహకూటమి వలన అనేక రకాలైనటువంటి మార్పులైతే మీ జీవితాల్లో జరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారికి సంబంధించి అధిపతి శుక్రుడు 9 నక్షత్రాల యొక్క ప్రభావం ఈ యొక్క తులారాశి వారి మీద పడబోతుంది. అప్పుడు మీకు చాలా బాగుంటుంది. చాలా చక్కగా బ్యాలెన్స్గా మీరు కూడా మీ లైఫ్ చాలా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పనిని మొదలు పెడితే ఆ పనిని మీరు ఎప్పుడు ఏ టైంకి ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి అనే దాన్ని కూడా మీరు చక్కగా అయితే తెలుసుకోగలుగుతారు. అలాగే మీకు సరిగ్గా బ్యాలెన్స్ చేసేటటువంటి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉన్నాయండి తులారాశి వారికి. ఏ పనులైతే మీరు చేస్తూ ఉన్నారో ఆ పనులను సక్రమంగా చేస్తారనమాట. ఆ పనుల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు. ఆ పనుల పట్ల చాలా అంటే చాలా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయితే ఈ 3 రోజులు కూడా వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మీకు ఎక్కడా కూడా అనుకూలంగా లేవండి. ముఖ్యంగా మీకు చాలా మంచి శుభవార్తలు అయితే రాబోతున్నారు. ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయితే సెటిల్ అయి ఉన్నారో ఆ ఫీల్డ్లో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండడంతో పాటుగా మీరు చేసేటటువంటి పనులను బట్టి మీకు ఒక మంచి గుర్తింపు, గౌరవం అనేది అయితే తప్పకుండా ఖచ్చితంగా వచ్చే తీరుతుందనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి తులారాశి వారి దగ్గర వచ్చి ఎవరైనా కానీ కొన్ని పర్సనల్ అనేవి షేర్ చేసుకుంటే ప్రాణం పోయినా కూడా మూడో మనిషికైతే ఆ యొక్క మాటలను ఎవ్వరితో కూడా వీరైతే షేర్ చేసుకోరండి. చాలా నమ్మదగిన వారు తులారాశి వారు. అలాగే ఒకవేళ కనుక మీకు ఏదైనా కానీ తులారాశి వారి యొక్క స్నేహితులు ఉన్నా కానీ, బంధువులు ఉన్నా కానీ, లేదంటే ఏదైనా కానీ ఒక సన్నిహితుల వర్గం కానీ, పరిచయ సంబంధాలు ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టుకోరండి ఈ రాశి వారు. ఎందుకంటే వారితో స్నేహం వారు మన పక్కన ఉన్నారు దైవం సాక్షాత్తు మన పక్కనే ఉన్నట్లే అని వారు భావిస్తారు. మనకి బాగా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట అనే విధంగా భావిస్తారు తులారాశి వారు. అయితే ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చాలా చాలా చక్కగా ఉంటారండి. వారిని ఎప్పుడూ కూడా మిస్ చేసుకోరు. అయితే వీరి మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుంది గనక తులారాశి వారికి ప్రతి పనిని కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తారండి. ప్రతి క్షణాన్ని కూడా వీరు చాలా ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటారు. మిగతా రాశుల వారి గురించి పోల్చుకుంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఈ యొక్క తులారాశి వారు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా వీరు తెచ్చుకుంటూ ఉంటారు. దానివలన ఇబ్బందులు కూడా పడిపోతూ ఉంటారు. కానీ తులారాశి వారు ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు ప్రతి నిమిషాన్ని కూడా చాలా చక్కగా ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి జీవిత భాగస్వామి విషయానికి కనుక వస్తే తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామికి వీరు కొట్టుకుంటున్నారు, వీరు గొడవలు పెట్టుకుంటూ ఉంటున్నారు అని చెప్పి వీరు విడిపోయేంత పరిస్థితుల దాకా ఎవరైతే వెళ్తూ ఉంటారో తులారాశి వారు కూడా సఖ్యతగా ఉండేటటువంటి అవకాశాలు ఈ 3 రోజులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. దాంతోపాటు విడిపోకుండా విడిపోయి మరలా కలుసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామికి ఒక మంచి విలువనైతే వీరు ఇస్తారనమాట. బిడ్డల కోసం కానీ, లేదంటే స్నేహితుల కోసం కానీ ఎల్లవేళలా త్యాగం చేస్తారు. ఇక ఏ విషయం పట్లైనా కానీ నమ్మదగిన వారు తులారాశి వారు. తులారాశి వారికి ఏదైనా ఒక పనిని అప్పజెప్పాము అని కనుక తప్పకుండా ఆ పని పూర్తి చేసేస్తారండి. సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. అయితే మీకు ఈ 3 రోజుల్లో కూడా చాలా విశేషంగా కనిపిస్తుంది. కంప్లీట్గా మీ పనులన్నీ కూడా ఎక్కడ ఏ మాత్రం పెండింగ్ లేకుండా అన్ని విషయాలు మీరు అద్భుతంగా ఉంటారు. అయితే రేపటి రోజున మీరు చేసుకోవాల్సిన పని తులారాశి వారు శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శనీశ్వరుని యొక్క ఆలయ సందర్శనం చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనార్థం మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ఎవరైనా పేదవారికి మీ వంతుగా దాన ధర్మాలు చేసుకోండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని పొందేందుకు తులారాశి వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా కానీ మీ వంతు మీరు ఎంతైతే ఇవ్వగలరో అంతైతే దాన ధర్మాలు చేసుకోండి. ముఖ్యంగా
మీకు ఈ 3 రోజులు కూడా చాలా చాలా అత్యద్భుతంగా కలిసొస్తుంది కాబట్టి ఈ 3 రోజులు కూడా ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోండి. దైవానుగ్రహం కోసం వెంకటేశ్వర స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ స్వామివారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి. స్వామివారి నామస్మరణ ఓం నమో వెంకటేశాయ అనే ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉండండి. అదృష్టం పట్టినంత ఆనందమైనటువంటి జీవితం ఈ 3 రోజులు కూడా తులారాశి వారు గడపబోతున్నారనే చెప్పుకోవాలి. నిజంగా అదృష్టం అంటే ఏమిటండి? ప్రశాంతమైనటువంటి జీవితమే కదా! ఎవరికైనా డబ్బుంటేనే అదృష్టం అని చెప్పుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అదృష్టం అనంటే మనకు డబ్బు పరంగానే కాదు, ప్రశాంతంగా మనం మన జీవితాన్ని గడపడం కూడా ఒక అదృష్టమే. కాబట్టి ఈ 3 రోజులు మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.